పూరా లోకల్ అధికారి కలెక్టర్ లక్కీగా అక్కడ ఆయన సెక్యూరిటీ వెంటనే స్పందించి ఆయనను ఎస్కేప్ చేసిరు. అక్కడి నుంచి ఎస్కేప్ అంటే వాళ్ళు తప్పించారు. ఒకవేళ కలెక్టర్ మీద 2-3 దెబ్బలు పడితే ఆడ పరిస్థితి ఎలా ఉంటుండే? ఇప్పుడు ఈ విషయంలో ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ కలెక్టర్ గారిని, ఐఏఎస్ గారిని. నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా నన్ను అడిగితే స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ అంత దాడి జరిగిన తర్వాత అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధమై ధర్నా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న మాటతోని ఆ సమస్యను మొత్తం అధికారుల దగ్గర అందరూ సమస్యపోయి వారి విధుల్లోకి వెళ్ళేలాగా చేసినారు. వాళ్ళు ప్రెస్ వాళ్ళు వెళ్ళి సార్ మీ మీద దాడి జరిగింది కదా అని అడిగినప్పుడు ఎంత పెద్ద మనసు ఉండాలండి ఆ కలెక్టర్. అంటే ప్రజల అవసరాల కోసం పనుల కోసం కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాడనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు అక్కడ జరిగిన సందర్భంలో ఆ యొక్క ఘర్షణ ఘటనలో రైతులు అనే వాళ్ళు అమాయకులు, రైతులకు ఎట్లాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసినారన్న విషయాన్ని నిజంగా అంటే అడ్మినిస్ట్రేటర్గా ఆయన గ్రహించిండు ఆ విషయాన్ని. అందుకే రిపోర్టర్లు కూడా సార్ మీ మీద దాడి జరిగింది కదా అనగానే సార్ అట్లాంటి పదాలు వాడకండి, దాడి కాదు, రైతులందరూ మన వాళ్ళే, దాడి అని వాడకండి. అంటే ఆయన ఒక గొప్ప మనసును, ఆయనకు ఉన్నటువంటి పెద్ద మనసును, అంటే కలెక్టర్ ఐఏఎస్ అంటే జిల్లా కలెక్టర్ అంటే రాజ్యాంగబద్ధంగా ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు ఆయన. సో ఆ జిల్లా యొక్క పెద్దన్నగా అక్కడ శాంతి భద్రతల్ని కాపాడడంలో ప్రభుత్వంలో తాను భాగం కాబట్టి అక్కడ పరిస్థితులన్నిటిని కూడా సద్దుమణిగేలాగా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. మరి ఏంటి ఇప్పటి వరకు ఆ సురేష్ దొరకని పరిస్థితి? ఇంకో 50 మంది పారిపోయారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఒక ఆచూకీ తెలియదు. ఇప్పటివరకు అయితే ఒక 25 మంది అరెస్ట్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది, ఎమ్మెల్యేతో సహా, అంటే మాజీ ఎమ్మెల్యేతో సహా. మరి ఏంటి పరిస్థితి? మరి కల్వకుంట్ల తారక రామారావు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా అంటే ఆయన మాట్లాడినాక కిందున్న వ్యవస్థ అంతా కూడా సురేష్ మావోడే, బాజాబ్తో ఒప్పుకుంటున్నాం కదా అని గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మీవాడే కదా. కలెక్టర్ గారు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఉంది కాబట్టి ఊరు శివారులో టెంట్లన్నీ వేసి అక్కడ ప్రజాభిప్రాయం, అంటే ప్రజాభిప్రాయం ఏంటి, సరే ఇక్కడ ఫార్మాసిటీ పెట్టాలి అని ప్రభుత్వం అనుకుంటుంది, మీ పొలాలు పోతున్నాయి, మీ పొలాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం మేము, కాబట్టి మీరు ఇస్తారా ఇయ్యరా, ఇస్తామంటే మీకు ఏం కావాలి, ఓకే ₹1 ఇస్తామని ప్రభుత్వం అంటుంది, సార్ మాకు ₹1 కాదు ₹10 కావాలి, లేదు మాకు ₹5 చాలు, సార్ మాకు ₹1 కూడా వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. అంటే ఇది ఒక డిస్కషన్, చర్చ జరగడానికి, ప్రజాభిప్రాయం సేకరించడానికి వెళ్ళిన కలెక్టర్ దగ్గర ఈ సురేష్ అన్న వ్యక్తే కదా మీరు ఈరోజు ఒప్పుకుంటున్న బాజాబ్తా మా కార్యకర్త అని చెప్తున్న సోకాల్డ్ ఈ సురేషే కలెక్టర్ని తీసుకెళ్ళి అప్పటి కలెక్టర్ చెప్పిండు సార్ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, టెంట్స్ వేసినాం, అన్నీ వేసినాం కదా అంటే కూడా లేదు సార్ అని చెప్పి కలెక్టర్ని ఒప్పించి అప్పటికి కూడా కలెక్టర్ గారు అయిష్టంగానే సరే ప్రజలు అడుగుతున్నారు కదా అని చెప్పి వారి యొక్క మాటకు విలువిచ్చి కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళారు కదా. తీసుకెళ్ళింది అయితే మీ కార్యకర్తనే కదా, ఎందుకు బారిపోయిండు? తప్పు చేయలే కదా, మీకేం ప్రణాళిక లేదు కదా, కలెక్టర్ పైన దాడి చేయాలన్నటువంటి దురుద్దేశం మీకు లేదు కదా. అంటే బీఆర్ఎస్ వాళ్ళే తప్పించారు 100% అండి, 100% బీఆర్ఎస్ వాళ్ళే షెల్టర్ ఇస్తుండు. ఏముందండి సురేష్కి, సురేష్ కూడా ఒక కార్యకర్త. రాజకీయాల్లో ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీలా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఇంత వ్యవస్థలా సురేష్ పాత్ర ఏందండి? ఏం సురేష్ పాత్ర? సురేష్ ఒక చిన్న కార్యకర్త. ఇంత చిన్న కార్యకర్తకి పోలీసులు అంటే ఒక రాష్ట్ర పోలీసులు ఒక ఐజీ డీజీపీ సహా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులా ఇంత చిన్న వ్యక్తి దొరకడం కష్టంగా ఉంది. నోటీసులు కూడా జారీ చేశారు. ఇంత దూరం వెళ్ళినారు అంటే ఎవరు కాపాడుతున్నారు ఈయనని? ఇంత పెద్ద వ్యవస్థ సురేష్ మెయింటైన్ చేయగలిగింటే నీ దగ్గర నీ పార్టీలు ఎందుకు ఉంటుండే? అంటే ఇది ముందు నుంచే ప్లానా, ముందు నుంచే ప్రణాళిక చేసుకుంటారు? 100% ప్రీ ప్లాన్, 100% ప్రీ ప్లాన్. లేకపోతే ఇప్పుడు కలెక్టర్ ఊర్లోకి వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారండి ఊర్లో? 5-10 నిమిషాలు కూడా లేరు, అంత స్పాట్ లో జరిగిపోయింది. అంతా అట్లనే మీద రాళ్ళు ఎత్తేసిరు, కారం పొడేసిరు, కట్టెలు తీసుకొని కర్రలు తీసుకొని. అంటే కలెక్టర్ రాగానే ఎందుకు కలెక్టర్ పైన ఏమైనా కోపం ఉండేనా? ఎవరి మీద కోపం అండి మీకు? అంటే ఏంది, గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలి, అంతే, గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలి. ఏదైనా సరే ఏంది అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అన్నట్లు ఎక్కడైనా సరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఇప్పుడు వేరే దగ్గర అయింది అనుకోండి, ఇంత సీరియస్నెస్ ఉండదు. ఇది సీఎం గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మనం ఇక్కడనే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే దీన్ని బూచిగా చూపించి, అంటే అదే టైంలో కులగణన మొదలైంది రాష్ట్రం మొత్తం. సో ఇప్పుడు ఇక్కడ జరిగితే నేను అదే కంటిన్యూషన్ చెప్తున్నా. ఇప్పుడు
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కాన్సెన్స్లే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే దీన్ని బూచిగా చూపెట్టి దీన్ని రాష్ట్రమంతా పాకించాలి. ఎందుకంటే ఈ 2-3 రోజుల కిందటనే, అంటే వారం 10 రోజుల కిందటనే మీరెవరు సహకరించొద్దు కులగణన కానీ స్టేట్మెంట్లు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు 2 రోజులు కూడా ప్రజలు స్పందించలే. అంటే కులగణన సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ చేయాలి. అటెన్షన్ ప్రజలకు కులగణనలపై నుంచి ఏదో ఒక రకంగా డైవర్షన్ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని చూపించి ఈ యొక్క ప్రజల దృష్టి మొత్తం అటు మరలించి కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకురావాలి అని ఒక కుట్ర కోణం మాత్రమే ఇక్కడ మనం చూడాలి.